మీకు ఏదైనా సీరియల్ రివ్యూ అన్నిటికంటే ముందుగా కావాలంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏ సీరియల్ అయినా సరే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడిప్పుడే సీరియల్స్ అయితే చెప్తా ఉన్నాను. ఈ రోజు పొదరిల్లు సీరియల్ అయితే ఏం జరిగిందైతే చూసేద్దాము. ఈ రోజు ఎపిసోడ్లో వచ్చేసి చక్రి వాళ్ళ నాన్న అంటాడనమాట, మనం కాకుండా ఒకరు నలుగురు ఆడవాళ్ళని తీసుకొని కానీ పొయ్యి కానీ ఉండుంటే మనకి సంబంధము కుదిరేదేమో అని చెప్పేసి అంటాడు. దానికి చక్రి ఉండేసి, ఏంటి నలుగురు ఆడవాళ్ళు అంటున్నావు, ఏంటి ఎవరైనా పెట్టుకోన్నావు రెడీగా అంటే, అయ్యో అదేమీ లేదు, నాకు నా వైఫ్ ఒక్కటే, మేము ఇది ఒట్టి మీ అమ్మ తప్ప నాకెవరు నా లైఫ్లో లేదు అంటే, ఆమె బతుకున్నప్పుడు అలా చెప్పేనన్న ఆమెని ఫోటో వేసుకి దండేస్తున్నావు అని చెప్పేసి అంటారు. ఇంకా కేశవ ఉండి అంటాడు, నువ్వు మారవా నాన్న, ఎప్పుడు ఇలాగే అబద్ధాలు చెప్తా ఉంటావా అన్నట్టు అంటాడు అనమాట. ఇంకా లాస్ట్ అబ్బాయి నాని ఉండి అంటాడు, నేను అత్తకైతే ఫోన్ చేశాను, ఫోన్ పెట్టేసి అని చెప్పండి అనేసరికి ఇంకా మాధవ ఉండి అంటాడు, పెద్ద కొడుకు మాధవ్ ఉండి అంటాడు, ఎందుకురా నువ్వు నా గురించి వాళ్ళని అడగడము, వాళ్ళని మన పట్టించుకోరు, వాళ్ళు మన ఇంటికి రారు, నువ్వెందుకు అడిగావు, అయినా కానీ ఆ అమ్మాయికి కొంచెం ముక్కు బాగలేదు, ముక్కు వంకర లాగా ఉంది అనేసి మాధవ అంటాడు. దానికి ఇంకా చక్రి అండ్ కేశవ ఉండి అంటారు, నువ్వు వెళ్ళేసి అక్కడికి వెళ్ళి ఏం చేసావు, వడలు ఎలా చేయాలో అని చెప్పించావు కదా, నువ్వు ఆ వడలేసిన దానికే ఆ అమ్మాయి ముక్కు అట్లా తయారైంది, అలాగే నువ్వు చేసేది, నువ్వు మనం పెళ్ళిపోయినప్పుడు పెళ్లి చూపులకు పోయినప్పుడు అలా చేయకూడదు కదా అంటే, ఇంకా చక్రి ఉండేసి ఆ సాగుతూ అమ్మాయిని టచ్ చేసి వచ్చావు కదా నువ్వు అనేసరికి ఇంకా కామెడీగా అలా సాగుతుంది. ఇంకా కట్ చేస్తే మహాకు వచ్చేసి వాళ్ళ నాన్న పెళ్లికనేసి కంగ్రాచులేషన్స్, నీకు 10 సంబంధాలు చూడకపోయినా సరే ఈ సంబంధము కుదిరిపోయింది అని మహాతో చెప్తారు. నాకు మొదలే ఇష్టం లేదు ఆ అమ్మాయికి, వద్దు నాన్న ఆ పిల్లకు జుట్టోడు నేను చేసుకోలేను, ఆ జుట్టు వాడు నాకు వద్దు నాకు అంటే, లేదమ్మా అబ్బాయి కెనడాలో ఉంటాడు కదా, నీకు మంచి సంబంధం ఏమంటే నాకు వద్దు, నాకంటూ ఒక గోల్ ఉంది కదా, నా గోల్ నేను తీర్చుకోవచ్చు కదా అంటే, మహావాడు అండుండేసి అయినా సరే మీ ఆడవాళ్ళకి ఏముంటాయిలే అన్నట్టు మాట్లాడితే, ఏంటి ఆడవాళ్ళు నాతో చులకం చేసి మాట్లాడుతున్నావా అని చెప్పేసి మహా అయితే అడుగుతుంది. వాళ్ళ నాన్న ఉండేసి, లేదమ్మా ఇది మంచి సంబంధమే, నువ్వు చేసుకోవాల్సిందే, మేము కళ్యాణ మండపం కూడా బుక్ చేసేసాము అంటే, ఏంటి కళ్యాణ మండపం కూడా మీరు బుక్ చేసేసారంటే, అవును అంటే, నా మాట మీరు అసలు ఏమి పట్టించుకోరా, మీరు నాకంటే ఏం గోల్స్ ఏమి ఉండవా అని చెప్పేసి చాలా బాధపడుతుంది మహా. ఎంత చెప్పినా సరే వాళ్ళ అమ్మాయి మాట వినిపించుకోవట్లేదు వాళ్ళ నాన్న. కట్ చేస్తే ఇంకా మాధవని చూపిస్తారు. మాధవ్ వచ్చేసి వాళ్ళ తమ్ముళ్ళకి ఎగ్ తీసుకొస్తుంటారు, కర్రీ చేసి పెడదాం అనేసి. అక్కడికి మరదలు గాయత్రి వస్తుంది. గాయత్రి వచ్చేసి, నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళావు కదా, నువ్వు నేను నిన్ను లవ్ చేస్తున్నాను కదా, నువ్వు అలా వెళ్ళావు, చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు ఇష్టం అనేసరికి ఇంకా వాళ్ళమ్మ పరిగెత్తుకొని వస్తుంది. వచ్చేసి గాయత్రిని తిట్టేసి, నువ్వు రా ఇంటికి రా, ఎందుకు నువ్వు పెళ్లి కాకుండా అబ్బాయి వెనకాల పడుతున్నావు, నీకు వేరే సంబంధం చూస్తాము, నువ్వు వచ్చేసాయంటే, నేనేమ్మా నేను అతను ఇష్టపడుతున్నానమ్మా, బావమ్మ బావలేదు తొక్కలేదు, రా అని చెప్పేసి ఆ అమ్మాయి అనేది తీసుకెళ్తుంది. ఇంకా కట్ చేస్తే మహా వచ్చేసి వాళ్ళ వదిన దగ్గరకు వచ్చేసింది. వాళ్ళ వదిన దగ్గరికి వచ్చి, నాకు క్లారిటీ కావాలి వదిన, నాకు పెళ్లి ఇష్టం లేదు, ఎందుకు ఎవ్వరు నా మాట వినట్లేదు, ప్లీజ్ అర్థం చేసుకోండి అని చెప్పేసి అంటుంది. ఇంకా వాళ్ళ నాన్న కూడా ఉంటాడనమాట. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేసి, నాన్న ప్లీజ్ నాన్న అర్థం చేసుకోండి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అంటే, వాళ్ళ నాన్న భయపడిపోతాడు. ఏంది అంటే, ఆ అమ్మాయి ఎవరైనా లవ్ చేస్తున్నాను ఏమోనని చెప్పేస్తుంది ఏమోనని చాలా భయపడిపోతాడు అనమాట వాళ్ళ నాన్న. లేదు నాన్న, నాకు గోల్ ఉంది కదా నాన్న, అందుకే నేను చేసుకోను నాన్న ఇప్పుడు అంటే అసలేమి వినిపించుకోడు. వాళ్ళ అమ్మ కూడా వచ్చేసి, లేదు ఎట్టైనా సరే ఈ సంబంధం పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మళ్ళీ గాయత్రి వాళ్ళ అమ్మని చూపిస్తారు. వాళ్ళ నాన్న దుబాయ్లో ఉంటాడనమాట. దుబాయ్లో ఉంటే, నువ్వు పెళ్లికి డబ్బులన్నీ తీసుకొని రా, అమ్మాయికి పెళ్లి చేయాలా, ఈ లోపలగా నువ్వు వచ్చావంటే మూతి పగల కొడతా రాబాక అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది. ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మహాకి పెళ్లి తప్పించుకుంటుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. నేను షార్ట్ అండ్ స్వీట్ గానే చెప్పాను అనుకుంటున్నాను. నా రివ్యూ బాగుంది అని చెప్పండి, బాగలేకపోతే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పండి. ఏదైనా సరే ఒక కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.